ఒక కంటిని ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ. చట్టాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? లా. లా. మీరు నన్ను అనడానికి ఇంగ్లీష్లో ఏమంటారు? యూ. యా, మూడు కలిపి చెప్పు. ఐ ఐ లవ్ యూ. చెప్పించా చూసారా? అట్లుంటది మనతో. ఇలా అని ట్రాన్స్ అని తెలిసిన తర్వాత ఇంట్లో రియాక్షన్ ఏంటి? తీసుకోలేకపోయాము. మా పేరెంట్స్ కానీ ఎవరు తీసుకోలేకపోయారు. మిస్ యూనివర్స్ అంటే లాట్ ఆఫ్ పీపుల్ వస్తారు. అంటే మీకు జెన్యున్గానే ట్రోఫీ వచ్చిందా, ఏమైనా డబ్బు కట్టి మేనేజ్ చేశారా? సో ఇండస్ట్రీలో మనం ఒక ఎత్తుకు ఎదగాలి, మనం ఒక పేరు సంపాదించుకోవాలంటే మనకంటూ ఒక కొంచెం బ్యాక్గ్రౌండ్ అయినా ఉండాలి, మనీ అయినా ఉండాలి. మోడలింగ్ అనే జర్నీ ఎందుకు చూస్ చేసుకున్నావు? ఐ స్టిల్లో నేను పర్సనల్ అసిస్టెంట్గానే చేస్తూ నేను ఒక ఆర్టిస్ట్ అవుదామని ట్రై చేశాను. బట్ నన్ను తొక్కేశారు. వెళ్ళి రోడ్డు పైన ఎక్కడ అడుక్కోపో, ఏదో అడుక్కుంటే నీకు 3 పైసలు వస్తాయి, నీకు ఎందుకు ఇలా. హాయ్, హలో, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. ఈరోజు మన పాడ్కాస్ట్లో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. తను ఎవరో కాదండి, ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేస్తూ మిస్ యూనివర్స్ అయిన శశిరేఖని అందరూ బయట ఏమని పిలుస్తున్నారంటే, శశి అలసిపోట్లేవా ఇంత అందాన్ని మోసి అని చెప్పేసి అయితే అందరు పిలుస్తున్నారు. నాకు కూడా చూడంగానే అవును ఏంటబ్బా ఇంత అందాన్ని మోస్తున్నావు, అలసిపోట్లేవా అని నాకు కూడా అనిపిస్తుంది. యా, తను ఎవరో కాదు, మిస్ యూనివర్స్ శశిరేఖ. హాయ్ శశిరేఖ. హలో అండి, నమస్కారం. బాగున్నారా? యా, సూపర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ మిస్ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్. యా, ఎలా వెళ్ళావు? ట్రోఫీ, క్రోన్ ఎలా సాధించావు? అదొక బ్యాక్ తిరిగి చూస్తే హార్డ్ వర్క్ అని చెప్పచ్చు. ఎందుకంటే అంత దూరం వెళ్ళి, ఇది వచ్చేసి జైపూర్లో జరిగింది ఫ్యాషన్ షో అనేది. మిస్ యూనివర్స్ కంటెస్టెంట్లో ఒక మిస్గా, ఒక కంటెస్టెంట్గా నేను పార్టిసిపేట్ చేశాను మన హైదరాబాద్లో. ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేస్తూ సో జైపూర్లో 1 మెంబర్గా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. యా, ఓకే. అక్కడ అంటే చాలామంది, అంటే మిస్ యూనివర్స్ అంటే లాట్ ఆఫ్ పీపుల్ వస్తారు. యా, చాలామంది వచ్చి ఉంటారు. అవును. యా, అంటే మీకు జెన్యున్గానే ట్రోఫీ వచ్చిందా? ఐ మీన్ క్రోన్ వచ్చిందా? మీరేమైనా డబ్బు కట్టి మేనేజ్ చేశారా? డబ్బు కట్టి అంత రిచ్ పీపుల్ నేనైతే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నాకు ఎవరి సపోర్ట్ లేదు. సో నేను ఒక్కదాన్నే సింగిల్గా నేనంటే ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి మా విలేజ్ని, మా పేరెంట్స్ని అందరినీ వదిలేసి హైదరాబాద్ వచ్చి బతుకుతున్నానంటే సో నాకున్న ప్రాబ్లమ్స్. సో ఇండస్ట్రీలో మనం ఒక ఎత్తుకు ఎదగాలి, మనం ఒక పేరు సంపాదించుకోవాలంటే మనకంటూ ఒక కొంచెం బ్యాక్గ్రౌండ్ అయినా ఉండాలి, మనీ అయినా ఉండాలి, లేదా మన టాలెంట్ అయినా ఉండాలి. సో నాకున్న టాలెంట్తో నేను నా మోడలింగ్ని చూస్ చేసుకున్నాను. సో మోడలింగ్ని చూస్ చేసుకొని నేను కొంచెం హైప్ వచ్చింది. సో మిస్ ఇండియా తర్వాత మిస్ యూనివర్స్లో వెళ్ళడం జరిగింది. అక్కడ ఎటువంటి మనీ నేను పే చేయలేదు. సో నాకు మిస్ ఇండియా ద్వారానే మిస్ యూనివర్స్ ఆపర్చునిటీ వచ్చింది. అలా వెళ్ళి జైపూర్ వెళ్ళి పార్టిసిపేట్ చేసి వచ్చాను. సో నేను రిప్రజెంట్ చేసేదానికి నాకు టాప్ 5 ప్లేస్ ఇచ్చారు. ఐఎమ్ హ్యాపీ. టాప్ 5. యా, టాప్ 5లో హ్యాపీ. యా, సూపర్. అందుకనే అండ్ ఒక మోడల్గా సాధించాల్సినవి చాలా ఉన్న దాంట్లో ఒకటి సాధించావు అనుకుంటున్నాను. ఖచ్చితంగా. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. యా, ఈ జర్నీ, మోడలింగ్ అనే జర్నీ ఎందుకు చూస్ చేసుకున్నావు? మోడలింగ్ అనేది ఎందుకు చూస్ చేసుకున్నానంటే నేను యాక్చువల్లీ చెప్పాలంటే నేను హైదరాబాద్ సింగిల్గానే ఉంటాను. ఇక్కడ నా సింగిల్ జర్నీనే స్టార్ట్ చేశాను. సింగిల్గా ఉంటే నేను మా ఊరికి పేరు తేవాలి. నేను విలేజ్లో నా పాస్ట్లో నేను చాలా కోల్పోయాను. సో నేను చాలా అంటే చాలా మిస్ అయిపోయాను అందరినీ, మా ఫ్యామిలీని కానీ మా విలేజ్ని కానీ. సో లైక్ అక్కడ నుంచి ఇంత దూరం వచ్చానంటే నేను ఏదో ఒక సక్సెస్ కొట్టాలి. సో కొట్టాలంటే నేను ఇండస్ట్రీలో రావాలంటే ఫస్ట్ నేను జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి, మన ఇండస్ట్రీలో టాలీవుడ్లో జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్గా చేశాను, ఒక మేకప్ ఆర్టిస్ట్గా చేశాను, ఒక మేకప్ అసిస్టెంట్గా చేశాను, సెలబ్రిటీస్కి ఆర్టిస్ట్లకి పర్సనల్ అసిస్టెంట్గా చేశాను. ఐ స్టిల్లో నేను పర్సనల్ అసిస్టెంట్గానే చేస్తూ నేను ఒక ఆర్టిస్ట్ అవుదామని ట్రై చేశాను. బట్ నన్ను తొక్కేశారు. నువ్వేంది, వెళ్ళి రోడ్డు పైన ఎక్కడ అడుక్కోపో, ఏదైనా చేసుకోపో, నీకు అవసరమా షూటింగ్స్,
నీకెందుకు ఏదో అడుక్కుంటే నీకు బోల్డు పైసలు వస్తాయి, నీకెందుకు ఇలా నువ్వు వెళ్ళిపో అని చెప్పి నన్ను చాలామంది ఇగ్నోర్ చేసేసారు. సో నేను ఆ రోజు అప్సెట్ని తీసుకోలేకపోయాను. తీసుకోకుండా నేను ఎలా అయినా ఆర్టిస్ట్ అవుదామనే కోరిక నాలో ఉంది. ఈ రోజు కాకపోతే రేపైనా అవుతానన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ నా దగ్గర ఉన్నాయి. చాలా ఆఫీసెస్ చుట్టూ తిరిగాను, చేశాను. మన టాలీవుడ్లో నాకు ఏ ఆపర్చునిటీ రావట్లేదు. సో ఎలా అని ఆలోచిస్తే ఒకరోజు నేను నాకు తెలిసిన మేడం దగ్గర మిస్ ఇండియాకి ఇలా జరుగుతున్నాయి పోటీలు, నువ్వు ట్రై చేయంటే సో నువ్వు ఇలా కదా నీకు ఎవరు తీసుకుంటారని చెప్పి చాలా అవమానించారు ఫస్ట్. సో తర్వాత షమీరా గారు అని చెప్పేసి మేడం ఉన్నారు, తను ఇంటర్నేషనల్ మోడల్. సో తను నాకు ఇలా రిప్రజెంట్ చేసి శశి నువ్వు ఇలా ట్రై చేయన్నారు. సో నాకు ఎలా మన టాలీవుడ్ నుంచి ఎలా రెస్పాన్స్ వస్తలేదు కదని చెప్పి నేను మోడలింగ్ ట్రై చేద్దామని చెప్పి మోడలింగ్కి మనీ కట్టి నేను ట్రైనింగ్ తీసుకొని సో అన్నీ చేసి ట్రైనింగ్ తీసుకున్నాను. సో మిస్ ఇండియా వచ్చేసి 2025 మార్చి బెంగళూరులో జరిగింది. సో బెంగళూరు అటెండ్ అయ్యి చేశాను. 150+ అమ్మాయిలతో నేను పార్టిసిపేట్ చేస్తే టాప్ 1 వచ్చి గెలిచాను. ఓ సూపర్ సూపర్. యా, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత గెలుస్తానే. నాకు హోప్ లేదు కూడా, ఎందుకంటే అక్కడ కూడా నన్ను చాలా మంది చులకనగా తీశారు, చాలా ఫైట్స్ అయ్యాయి. సో నేను లాస్ట్లో పెట్టేశారు, అందరికన్నా లాస్ట్లో నిల్చున్నాను. నేనే నిల్చున్నా, ఏడ్చేసాను కూడా. అయినా నాకు ఎక్కడికి వెళ్ళి ఇలానే దరిద్రం జరుగుతుందా అది ఇది అని చెప్పి లక్ అనుకుంటాను. సో మిస్ ఇండియా కొట్టాను. అక్కడ నుంచి వచ్చిన తర్వాత కొద్ది రోజులు 1 month 2 months తర్వాత మిస్ యూనివర్స్ నుంచి కాల్ వచ్చి మీరు ఇలా ఆడిషన్స్ ఇవ్వాలి, ఇలా తీసుకుంటాము జూమ్లో అది ఇది అని చెప్పి మిస్ యూనివర్స్కి సెలెక్ట్ చేశారు. సో ఇక్కడ నుంచి నాకు మంచి నేమ్ వచ్చింది. ఆ స్టిల్లో ఈరోజు ఇంత హ్యాపీగా ఉండి ఒక మోడల్గా ఒక ప్రొఫెషనల్ మోడల్ అయ్యాను అంటే కేవలం నా మిస్ ఇండియా మిస్ యూనివర్స్ హార్డ్ వర్క్. యా, ఓకే సూపర్. యా, అండ్ మీరు ఏ కేటగిరీలో విన్ అయ్యాను అంటున్నారంటే మిస్ కేటగిరీలో అంటున్నారు. ఎస్, మిస్ కేటగిరీలో మీకు ఎలిజిబిలిటీ ఉంటుందా అంటే లైక్ నేను పార్టిసిపేట్ చేసేటప్పుడు అక్కడ షో డైరెక్టర్స్ కానీ షో ఆర్గనైజర్స్ కానీ ఉంటారు కాబట్టి నేను చెప్పాను. ఫస్ట్ మేడం చెప్పారు, సమీర మేడం షీజ్ ఏ ట్రాన్స్జెండర్ అని అన్నారు. సో ఫస్ట్ ఆలోచించారు తీసుకోవడానికి. ఆలోచించిన తర్వాత పర్లేదులే బాగానే ఉంది. మరి ట్రాన్స్జెండర్స్ అంటే కమ్యూనిటీ పీపుల్స్ని తీసుకున్నాం అనుకో, ఒక మిస్ కేటగిరీలో ఏమైనా గొడవలు అయిపోతాయి, రూడ్గా బిహేవ్ చేస్తారు వీళ్ళు. సో లైక్ నెగిటివ్ థాట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఇప్పుడు అలా ఉంది. బట్ నన్ను చూసిన వెంటనే వాళ్ళు నేను కూడా ఆపర్చునిటీ ఇవ్వండి సార్, నా టాలెంట్ నేను చూపించుకుంటాను రిక్వెస్ట్ చేసేటప్పుడు కూడా ఓకే అమ్మా సరే నువ్వేం గొడవలు పెట్టుకోకు, ఎవరితో ఏం మాట్లాడకు, మేమందరం డిస్కషన్ చేసుకుని ఒక 2 days తర్వాత చెప్తాము మీరు సెలెక్టెడో లేదో అని చెప్పారు. సో లాస్ట్ తర్వాత ఇలా పార్టిసిపేట్ చేయండి అని అన్నారు. మళ్ళీ ఇదే ప్రాబ్లం నేను మిస్ యూనివర్స్లో కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. ఏంటంటే ఇలా మిస్లో నువ్వు ట్రాన్స్జెండర్ కదా అని చెప్తే నేను చాలాసేపు చెప్పలేదు. ఆడిషన్స్లో ఉండేటోళ్ళు పీపుల్స్ వస్తారు కదా, అందరూ వచ్చేసి అటెండ్ అవుతున్నారు ఒకరు. సో జూమ్ యాప్లోని అసలు రివీల్ చెయ్యొద్దు అని చెప్పి నాకు మొత్తం మేనేజ్మెంట్ చెప్పారు. నువ్వు ట్రాన్స్ అని చెప్పొద్దు, జస్ట్ నార్మల్గా ఒక కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చెయ్యు అని చెప్పి వాళ్ళందరూ చెప్తే ప్రతి ఒక్కరు చులకనగా చూస్తున్నారు. అందులో కూడా నాకు మాట్లాడడానికి కూడా చాయిస్ ఇస్తలేదు. బట్ లైక్ నేను ఒక్కసారి నన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు మేడం ఐఎమ్ ఏ ట్రాన్స్జెండర్ ఉమెన్ అది ఇది అని చెప్పేసాను. చెప్పేసి అందరూ షాక్ అయిపోయారు. షాక్ అయ్యేసరికి ఇంకా అక్కడికి వెళ్ళేసరికి కొంచెం మంచిగా రిసీవ్ చేసుకున్నారు. హ్యాపీ. ఓకే, అంటే ఇప్పుడు మీరు చూడ్డానికి అలా లేరు అంటే మీ మెయింటెనెన్స్ అనుకోవచ్చా ఏంటిది అది? యా, ఆబ్వియస్లీ మెయింటెనెన్స్ చేస్తేనే నేను ఇలా ఉన్నానండి. యా, ఓకే. యా, మీరు అంటే నాలో ఈ లోపం ఉంది అని మీకు ఎప్పుడు తెలిసింది? నాలో ఈ లోపం ఉందని చెప్పి నా 4th and 5th క్లాస్లో నాకు ఐడియా వచ్చింది. ఎలా అంటే ఇంకా మా స్కూల్ పక్కనే మా ఇల్లు. చీటికి మాటికి బెల్ అవుతప్పుడల్లా ఇంటికి వెళ్ళిపోవడం. అంటే మాది పూర్ విలేజ్. నాది వచ్చేసి విజయనగరం, ఆంధ్రప్రదేశ్ విజయనగరం. విజయనగరంలో రఘుమండ అనే చిన్న విలేజ్ మాది. సో విలేజ్లో ఎలా అంటే జెడ్పీహెచ్ స్కూల్, నేను చదివేది గవర్నమెంట్ స్కూలే. మాది వచ్చేసి చాలా పూర్ ఫ్యామిలీ. సో అందుకని చెప్పి నేను మా ఊర్లోనే చదువుకున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ మంచి చదివారులేండి. సో స్కూల్ పక్కనే ఇల్లు,
ఇంటి పక్కన అంటే ఇంకా ఇంటర్వెల్ అయినప్పుడు లంచ్ బెల్ అయినప్పుడు సో ఇంకా అబ్బాయిలందరూ బయటకు వెళ్తే నేను మొత్తం అమ్మాయిలతో బయటకు వెళ్ళేదాన్ని. సో ఇంకా అలా అలా నా బిహేవియర్ మొత్తము అమ్మాయిలతోటే తిరిగేదాన్ని, అమ్మాయిలతోటే బచ్చాట అంటే విలేజ్లో అంటారు కదా బచ్చాట, తొక్కుడు బిల్లట, చెమ్మ చక్కట్లు అని మీనా తక్క మీనా ఆమెనా అచ్చమ్మైనా. సో లైక్ అటువంటి ఆటలు ఆడేటప్పుడు ఇంకా అమ్మాయిలతోటే ఆడేదాన్ని. కబడ్డీ ఆడినా, క్రికెట్ అయినా, లైక్ స్కూల్లో స్పోర్ట్స్ ఉంటాయి కదా, సో అలా అమ్మాయిలతోటే ఉండేదాన్ని, అమ్మాయిలతోటే ఆడేదాన్ని. సో అలా నేను ఒక అమ్మాయిని అని చెప్పి నాకు అనిపించింది. సో ఇంకా నేను ఏం చేయాలి, మెల్లమెల్లగా నా 10th వరకు లాక్కొని వచ్చాను. ఇంకా అమ్మాయిలతో ఇంకా అబ్బాయిలతో ఎప్పుడు తిరగలేదు, అబ్బాయిలతో ఎక్కడికి వెళ్ళలేదు, ఇంకా అబ్బాయిలతో నాకు అంత పరిచయం లేదు, ఓన్లీ అమ్మాయిలు నా ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్. అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసేటోళ్ళ, మీరు అప్పటికి అబ్బాయిలు ఎక్కువ ఉండేటోళ్ళు కదా? అబ్బాయిలు ఎక్కువ ఉన్నా సరే ఇంకా నా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి వాళ్ళతో కదా చదువుకున్నాను. సో ఇంకా అంగన్వాడీ నుంచి నా బుడ్డి ఫ్రెండ్స్ రావణి అని చెప్పి ఒక అమ్మాయింది, ఇంకా భవానీ అని చెప్పి, ఇంకా చిట్టి, ఇంకా చాలా మంది దివ్య అని చెప్పి చాలా మంది ఉన్నారు కదా. సో వీళ్ళతోటి కొంచెం బాండింగ్ ఎక్కువ నాకు, ఈ దివ్య అని చెప్పి, శ్రావణి, భవానీ, చిట్టి. సో మా ఫ్రెండ్స్ మా వీధిలో అమ్మాయిలతోటి కొంచెం ర్యాప్ ఉంది. సో వాళ్ళతోటి ఇంకా అదే కంటిన్యూ చేసేసాను. ఇంకా అలా అయిపోయింది. ఇంకా నా 10th వరకు అలా వచ్చేసింది. వన్స్ ఇంట్లో ఐ మీన్ ఇలా ట్రాన్స్ అని తెలిసిన తర్వాత ఇంట్లో రియాక్షన్ ఏంటి? ట్రాన్స్ అని తెలిసిన తర్వాత అంటే దానికి ముందు నేను కాలేజ్లో చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసేసాను. అంటే ట్రాన్స్ అని చెప్పి మా విలేజ్లో చాలా వరకు తెలుసు, అంటే పల్లెటూరు. ఎలా అంటే నేను మమ్మీ పనికెళ్ళి వస్తుంది, అమ్మ పనికెళ్ళి వచ్చేసరికల్లా నేను ఇల్లు ఊడ్చి అన్నం వండి గిన్నెలు దోమి, సో లైక్ ఇటువంటివన్నీ చేస్తే మమ్మీకి హెల్ప్ చేస్తున్నానేమో అనుకునేటోళ్ళు. సో నా ఫీలింగ్స్ని ఎవరికి చెప్పుకోలే. మా వీధిలో వాళ్ళందరూ ఈడేదో తేడాగా ఉన్నాడు, ఇటువంటి వాడు అని చెప్పి చాలామంది చాలా పోట్లు పొడిచేటోళ్ళు. లైక్ నేను 10th వరకు బాగానే వచ్చేసాను కదా. సో ఇప్పుడు ఇంటర్ అంటే సిటీలోకి వెళ్ళాలి, విజయనగరంలోకి వెళ్ళాలి. విజయనగరం అంటే నాకు అంతగా ఏం తెలీదు. సో నేను ఎప్పుడూ ఇంట్లోనే, నాకు ఏమైనా ఫెస్టివల్కి బట్టలు కావాలని ఇంట్లో వాళ్ళు తెచ్చి ఇచ్చేసేటోళ్ళు. సో ఎప్పుడు నేను అక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు ఇంటర్ కాలేజ్కి వెళ్ళాలి. సో కాలేజ్ అంటే సిటీలోకి వెళ్ళాలి. సో సిటీ అంటే అలా జాయిన్ అయిపోయాను. కాలేజ్ చదువుతున్నా. ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్స్ సీనియర్స్ అంటే కొంచెం ర్యాగింగ్లా ఉంటుంది కదా. సో అమ్మాయిలతో కూర్చునేటప్పుడు ఇలా అలా అని చెప్పి మాట్లాడేటోళ్ళు. మాట్లాడితే అనుకోకుండా నేను మా ఎక్స్ట్రా క్లాసెస్లోని ఇలా మా ఫ్రెండ్స్ శ్రావణి వాళ్ళు ఉంటే అబ్బాయిలందరూ బయటకు వెళ్ళిపోవాలి కాలేజ్లో, అమ్మాయిలు మట్టు వాష్రూమ్స్ యూజ్ చేయాలి అన్నట్లంటే. సో ఒకరోజు అనుకోకుండా నేను కూడా మా ఫ్రెండ్స్తో పాటు, నా బెస్టే కదా ఏముందలే అని చెప్పి నేను కూడా కింద వాష్రూమ్స్ టీచర్స్ వెళ్ళే దాంట్లోకి వెళ్ళిపోయాను. అలా అలా చెప్తే మా సార్స్ సీసీలో చూసి పేరెంట్స్కి కంప్లైంట్ చేశారు. నన్ను శుభ్రం కొట్టేశారు కాలేజ్లో కూడా. ఎవరు? మా ప్రిన్సిపల్ సార్ కానీ మా సార్స్ కానీ నన్ను శుభ్రం కొట్టేశారు. కొట్టేసిన తర్వాత మా పేరెంట్స్ కంప్లైంట్ చేశారు. పేరెంట్స్కి కంప్లైంట్ చేస్తే ఇంకా నెక్స్ట్ డే పేరెంట్స్ని తీసుకొని వస్తే ఈ అబ్బాయిలు ఎలా బిహేవ్ చేస్తున్నాడండి, అలా అమ్మాయిలు వాష్రూమ్స్లోకి వెళ్తున్నారు అది ఇది అని అంటే, ఇంక మా పేరెంట్స్ కూడా ఇలా వచ్చి తిని ఇలానే బిహేవ్ చేస్తాడండి, ఏంటో తెలియదు అది ఇది అని అంటే, అప్పుడు ఊర్లో మొత్తం కంపు అయిపోయింది. ఊర్లో మొత్తం మా కాలేజ్లో మా విలేజ్ వాళ్ళు ఉంటారుగా, అందరూ చాలా ఇది చేసేసారు, చాలా బ్యాడ్ చేసేసారు. అదే బ్యాడ్ సిచ్యువేషన్లో ఇంకా తీసుకోలేకపోయాము మా పేరెంట్స్ కానీ ఎవరు తీసుకోలేకపోయారు దీన్ని. సో నన్ను చాలా హాస్పిటల్స్కి తిప్పారు, చాలా అంటే చాలా హాస్పిటల్స్కి తిప్పారు. తిప్పేసరికి ఇంకా విలేజ్లో సూటు పుట్టు మాట్లాంటారు కదా, ఇంకా దారిలో వెళ్తుంటే నీ కొడుకు ఇలా, నీ కూతురు ఇలా, అలా ఇలా అని చెప్తారు కదా. సో అవన్నీ తీసుకెళ్ళారు మా మమ్మీ డాడీ. ఓకే, ఏం జరిగింది అప్పుడు ఆ టైంలో? అంటే తీసుకోలేకపోయారు ఇన్ సెన్స్, మీకు మీ పైన ఏమన్నా సీరియస్ అవ్వడాలు అలాంటివి ఏమన్నా జరిగాయా? నేను అలా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యేసరికి నేను నీట్కి ప్రిపేర్ అవుతున్నాను. సో నీట్కి ప్రిపేర్ అవుదామన్న టైంలోనే నాకు ఇంకా మా విలేజ్లో ఆర్గ్యుమెంట్స్ ఎక్కువైపోతున్నాయి. సో విలేజ్లో ఆర్గ్యుమెంట్స్ ఎక్కువైపోతున్నాయి. మా మమ్మీ డాడీ తిరగలేకపోతున్నారు, మా అన్నయ్య తిరగలేకపోతున్నాడు, మా అక్క తిరగలేకపోతుంది. సో ఎక్కడికి ఎవరు వెళ్ళా నీ తమ్ముడు ఇలా అంట అని, మా అన్నయ్య బయటకు వెళ్ళేటప్పుడు నీ తమ్ముడు ఇలా అంట, ఇలా అంట, అలా అంట అని చెప్పేటోళ్ళు. ప్రతి ఒక్కరు వచ్చి మా మమ్మీ డాడీకి అలా చెప్తే మా మమ్మీ డాడీ వచ్చి నన్ను కొట్టేసేటోళ్ళు డైలీ.
నన్ను అలా ప్రతిరోజు కొట్టేసేటోళ్ళు. ఓకే. ప్రతిరోజు అలా కొట్టేసి ఇంకా నేను చదువుకోలేకపోయాను. అదే సిచ్యువేషన్‌లో డైలీ నాకు అదే అయిపోయేది. నా లైఫ్ మొత్తం అలానే ఇంకా ఉండలేను, బతకలేకపోతున్నాను ఇంట్లోనని చెప్పి ఇంట్లో నుంచి కూడా వచ్చేసిన రోజులున్నాయి నాకు. ఇంట్లో నుంచి వచ్చేసిన రోజులున్నాయి. వాళ్ళు పోలీస్ కంప్లెయింట్లు ఇచ్చి మళ్ళీ పట్టుకునే రోజులున్నాయి. సో, చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేసా. ఓకే. యాహ్! ఓవరాల్‌గా కొంచెం సాడ్ అనమాట. కొంచెంగా చాలానే సాడ్. యాహ్! వన్స్ ఇప్పుడు నువ్వు పేరెంట్స్‌తో కలిసి ఉంటున్నావా? లేదా పేరెంట్స్ ఏమన్నా బయటికి వెళ్ళిపోమన్నారా? ఏంటి? పేరెంట్స్ బయటికెళ్ళిపోమన్నారంటే ఒకప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఆ! పేరెంట్స్ బయటికెళ్ళిపోయి నేను చాలా టైమ్స్ వచ్చేసాను ఇంట్లో నుంచి బయటికి. సో, వాళ్ళింకా నేను ఇంట్లో ఉండే కొద్దీ వాళ్ళు నన్ను కొట్టేస్తున్నారు. డైలీ కొట్టేస్తున్నారు. డైలీ నేను చదువుకోవాలనే ఆశ నాలో ఉన్నా సరే మా ఇంట్లో వాళ్ళు చదివించే అంత స్టేజ్ వాళ్ళకి లేదు. తీసుకొని చదివే అంత నాకు లేదు. ఎంత చదువుదామన్నా సరే ఇంకా ఎవరో ఒకరు వచ్చి ఒకరోజు మా అన్నయ్య వచ్చి కొట్టేస్తాడు. ఒకరోజు మా అమ్మ వచ్చి కొట్టేస్తుంది. ఇంకో రోజు మా అన్నయ్య, మా అక్క ఇలా ప్రతిరోజు ఇలా కొట్టేసరికి నేను చదివించుకునే అంత ఇది నాకు లేదు. ఆపేశారు. నాకైతే ఎవరు సపోర్ట్ చేయలేదు ఫస్ట్. ఇప్పుడంటే ఒక పేరు వస్తుంది, నేను ఒక లెవెల్లో ఉన్నాను కాబట్టి నాకు అందరూ సపోర్ట్ చేస్తారు. ఈరోజు మా ఇంట్లో వాళ్ళు అవని, మా రిలేటివ్స్ అవని, మా ఇంటి పక్కల వాళ్ళు అవని ప్రతి ఒక్కరు నా దగ్గర నా అందాన్ని చూసో, నా దగ్గర నా డబ్బును చూసో ప్రతి ఒక్కరు నాతో మాట్లాడతారే కానీ ఒకప్పుడు నాతో ఎవ్వరూ మాట్లాడలేదండి. ఎవ్వరు మా విలేజ్లో కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నా పేరెంట్స్ కానీ ఒకానొక టైంలో నాతో ఎవ్వరూ మాట్లాడలేదు. ఒక అబ్బాయి అయినా, ఒక అమ్మాయి అయినా, ఒక ట్రాన్స్ అయినా తల్లిదండ్రుల కడుపు నుంచే వస్తాం కాబట్టి తల్లిదండ్రులు నీ తప్పు కదబ్బా నువ్వు ఇలా పుట్టడం, నీ తప్పు కాదు. లైక్ నిజంగా చెప్పాలంటే లైఫ్లో ఒక అమ్మాయి ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తుందో చేయదో తెలియదు, ఒక అబ్బాయి ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తాడో చేయడో తెలియదు. కానీ నిజంగా ఒక ట్రాన్స్జెండర్ అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్క అబ్బాయి మట్టు ఖచ్చితంగా ఇంత ప్రాబ్లం ఫేస్ చేయాలి. కానీ అబ్బాయి అని చెప్పను, లైక్ ఫీలింగ్స్, సో హార్మోన్ బ్యాలెన్స్ కానీ, సో ఇలా చేంజ్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు కానీ సో చాలా అంటే చాలా పెయిన్స్ కానీ అనుభవించాలి, నరకం చూడాలి. నరకం చూసి ఎంతో నరకం చూస్తే కానీ వాళ్ళు బయటికి రారు. సో నేనైతే ఒక 3 years వరకు నేను నా ఒంటరి జీవితాన్ని కొనసాగించాను. సో చాలా అంటే చాలా ఏడ్చాను, తినలేని రోజులు ఉన్నాయి, చనిపోవాలి అనుకున్న రోజులు కూడా ఉన్నాయి నా లైఫ్లో. సో ఆ రోజు చనిపోకుండా ఉన్నాను, లైక్ ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. మీరు ఎమోషనల్ అయ్యి అక్కడ మా కెమెరామ్యాన్లు ఏడిచి మేము మా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అండ్ నేనైతే ఒకటి చెప్తాను, ఎందులో మీరు తక్కువ కాదు, ఎందులో తక్కువ కాదు. ఒక డాక్టర్లో ఉన్నారు, ఒక పోలీస్లో ఉన్నారు, మిస్ యూనివర్స్ అబ్బా నువ్వు, మిస్ యూనివర్స్. నేను నిన్ను ఇంటర్వ్యూకి పిలిచానంటే దానికి అర్థం నువ్వు ఒక మిస్ యూనివర్స్ని నేను ఇంటర్వ్యూ చేస్తున్నా. యా, సో దాని వల్ల ఇప్పుడు ఎవరైనా సరే పుట్టంగానే నేను యాంకర్ అవుతాను నా 10th క్లాస్లో ఇంటర్లో తెలుసా? తెలియదు కదా. నేను అయ్యా అంటే మనం ఏమవుతామో మనకు తెలియదు, కానీ పేరెంట్స్ నుంచి సపోర్ట్ అయితే కావాలి. నీకు ఆ సపోర్టు నువ్వు ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఆ పేరెంట్స్ దగ్గర నుంచి సపోర్ట్ వస్తుందంటే దీన్ని నేను కరెక్ట్గా భావించను. ఎందుకు కాదు, నేను కూడా కరెక్ట్ అని తీసుకోను. ఎందుకంటే ఒకనొకప్పుడు సో చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకున్నా పేరెంట్స్ మనకు సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే నేను నీ కడుపులో నుంచి వచ్చాను కాబట్టి. లైక్ పేరెంట్సే ఇగ్నోర్ చేస్తే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి, నా బతికి ఇంకేం లేదు, ఇంకా ఒకటి చనిపోవాలి లేదనుకుంటే ఎక్కడో అడుక్కొనైనా బతకాలి, ఇంకేం లేదు. సో అటువంటి టైంలో చాలా అంటే చాలా నువ్వు ఏడుస్తూ ఉంటే మళ్ళీ నీ ఫ్యాన్స్ ఇంటర్వ్యూకి పిలిచి మా సెషన్ ఇంటర్వ్యూ పిలిచి ఏడిపిస్తావారా అని కామెంట్లు వచ్చేస్తాయి నాకు. ఓకే, కూలా? యా, నేను అదే చెప్తాను, పేరెంట్సే ఇలా ఉంటే వాళ్ళు మీ లోపం తప్పు కాదబ్బా. మీరు అనుకొని పుడతారా? ఇలా కాదు కదా, అనుకొని పుట్టరు కదా, అనుకొని పుట్టరు. అండ్ మీరు ఇలా పుట్టారు వాళ్ళ కడుపు నుంచి అంటే అర్ధనారీశ్వరులు, శివుడు లెక్క పోలుస్తారు మిమ్మల్ని. అంటే ఒక శివుణ్ణి కన్నా తల్లిదండ్రులు వాళ్ళు. మన సిటీలో ఒక శివుడు లెక్క చూస్తారు, అర్ధనారీశ్వరులు అంటే ట్రాన్స్కి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్తారు. విలేజెస్లో అలా కాదు కదా. సో విలేజెస్లో అంటే అమ్మో వీళ్ళు ఇటువంటి వాళ్ళు కొట్టేస్తారు, వీళ్ళు సపిచ్చేస్తారు, లైక్ అలా అనుకుంటారు ప్రతి ఒక్కరు. యా, నేను నీతో నాకు నువ్వు తెలియబట్టి ఆల్మోస్ట్ 1 year ప్లస్ అవుతుంది కదా. 1 year నుంచి నేను నిన్ను చూస్తున్నాను, నువ్వు నాతో మాట్లాడుతున్నావు. లైక్ ఏంటిది అంటే ట్రాన్స్ అనేటోళ్ళు హార్ష్గా ఉండరు. మీరు ఎంత మంచిగా ఉంటారు అనేది
నీ త్రూ నాకు తెలిసింది. ఓకే. ఒక మనస్తత్వం కానీ ఇప్పుడు నేను నేను నీ దగ్గర చూసింది ఏంటంటే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి. మన ఇద్దరిని ఒక షోలో ఒక అతను వచ్చి ఫుడ్ అడిగిండు, నువ్వు అతనికి హెల్ప్ చేయగలిగేసిన వెంటనే నేను హెల్ప్ చేయడానికి ఒక 5 నిమిషాలు పట్టింది. అంటే నీ మనస్తత్వం జోడిగా అంతే. ఒక షో మనం చేసినాం, వైజాగ్లో ఒక షో చేసినాం, నేను హోస్ట్గా వచ్చా, మీరు అప్పుడు జ్యూరీ ఉండే, అప్పుడు మీరు ఫుడ్ ఇచ్చేశారు నా కళ్ళ ముందు కదా. అంటే నీ మనస్తత్వం అలాంటిది. అంటే వీళ్ళ మనస్తత్వం బయట పోట్రే అయ్యేది వేరే, అవును, బయట పోట్రే అయ్యేది వేరే, కానీ మీరేంటో మీలో ఇన్డెప్త్గా చూస్తేనే జనాలకు తెలుస్తుందని భావిస్తాను. ఎవరైనా ఒక ట్రాన్స్ అనేది చీప్గా తీసి పడేయకుండా వాళ్ళతో కొంచెం ర్యాంప్ వాక్లా పెట్టుకుని కొంచెం బంధం ఏర్పరచుకుంటే వాళ్ళ మనస్తత్వం ఏమో ఎలా ఉంటుందో, వాళ్ళు ఎన్ని బాధలు పడతారో, వాళ్ళు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తారో సొసైటీకి అర్థమైద్ది. యా ఖచ్చితంగా. అండ్ నువ్వు ట్రాన్స్ అని చెప్పేసి నువ్వు ఇప్పుడు, నేనైతే నిన్ను అట్లా పిలవడానికి ఇష్టపడను. ఓకే. ఎందుకంటే ఒక మిస్ కేటగిరీలో విన్ అయిన దాన్ని, నీ చుట్టూ పోటీ చేసిన ప్రతి ఒక్క అమ్మాయి కన్నా నువ్వు బెటర్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ జ్యూరీస్ నిన్ను సెలెక్ట్ చేసి విన్నర్, షీ ఈస్ ద విన్నర్ అని చెప్పేసి ఒక క్రౌన్, ఒక స్లాష్ ఇచ్చాడు. అవును. దేనికి? మిస్ యూనివర్స్. మరి దేనికి తక్కువ అనుకుంటున్నాను? దేనికి తక్కువ కాదండి. సో లైక్ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక అమ్మాయికి సపోర్ట్ చేస్తారు, ఒక అబ్బాయికి సపోర్ట్ చేస్తారు. ట్రాన్స్ అనేసరికి ఎవరైనా వెనకడుగేస్తారు. లైక్ ఆ ట్రాన్స్ అనేది ఎవరైనా వెనకడుగేస్తారు. ఒక ముందులో ఒక ప్రొఫెషనల్ వేలో వెళ్ళాల్సిన కొంతమంది ఉన్నారు, ఒక 5-10 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 5-10 మెంబర్స్ అయినా ఎక్కడొక్కడ హైలైట్ అవ్వన వీళ్ళు ఒక లక్ష్యం పెట్టుకొని ముందు వేలో వెళ్ళాలి అంటే, ఒక ట్రాన్స్కి సపోర్ట్ చేసి ఒక అమ్మాయి ముందుకు వచ్చిందంటే, నా వెనక నేను సక్సెస్ కొడితే నా వెనక 10 మంది చెప్పుకొని 10 మందికి కూడా సపోర్ట్ చేసే వాళ్ళు కావాలి. 10 మందికి కూడా సపోర్ట్ చేస్తే ఈ ట్రాన్స్ కూడా ఎందులో తక్కువ కాదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రంగంలో ప్రతి ఒక్కరు ఉన్నారు. ఒక అమ్మాయి ఎంత పోటీ ఇస్తుందో ట్రాన్స్ ఒక యాజ్ ఏ వన్ ట్రాన్స్గా నేను కూడా అంతే పోటీ ఇస్తాను. అవును. ఖచ్చితంగా అది నేను చూశాను, లైవ్లో కూడా చూసినోండి నేను. అండ్ ఇది పక్క పెడితే మనము, నీ పాస్ట్ ఏంటి? నిన్నెవరో మోసం చేశారని చెప్పేసి విన్నాను. అది ఎంతవరకు నిజం? నువ్వు నాకు కూడా చెప్పలే, నేను లైవ్లో అడుగుతున్నా, చెప్పు. పాస్ట్ అనేది ఏం లేదు. ఇందాక ఏడుపు, ఇప్పుడు నవ్వా? పాస్ట్ గుర్తొస్తే నవ్వు వస్తుంది. పాస్ట్ ఏంటి? పాస్ట్ అంటే నిన్ను బాగా మోసం చేశాడని చెప్పేసి విన్నా నేను. అయ్యయ్యో, మోసం అనేది ఏం లేదులేండి. సో మోసపోయాను, మోసం చేయలేదు, మోసపోయాను. డిఫరెన్స్ ఒకళ్ళే మోసం చేశాడు అనేది ఆ అబ్బాయి నన్ను మోసం చేయాలి. మోసపోయానంటే వాడికి తెలియకుండా నేను నిన్ను నమ్మాను కాబట్టి నేను మోసపోవాలి. సో మోసపోయాను నేనే. లైక్ ఆయన గురించి తెలియక నమ్మినందుకు. అంటే ఎవరన్నా పేరేమన్నా రివీల్ చేయగలుగుతారా? పేర్లు మనకు వద్దులేండి, ఇంకా వేస్ట్ పర్సన్ తను. ఏం జరిగింది అసలు? నేను ఒక అబ్బాయిని లైక్ చేశాను. లైక్ లవ్ రెండు విధంగా. నేను అంటే అప్పుడప్పుడే ఆపరేషన్ చేసుకున్నాను, హ్యాపీగా ఉంటున్నాను. నాకు ఒక అబ్బాయిని లవ్ చేయాలి అన్న ఫీలింగ్ కలిగింది. ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను, మా రిలేటివ్స్ అబ్బాయిని ఇష్టపడ్డాను. సో పర్లేదు, ఒక ఫ్రెండ్ పరంగా ఉండి ఫ్రెండ్ కాస్త లవ్ అయింది. అబ్బాయికి వేరే అమ్మాయి కూడా ఉండేది, నాకు తెలియలేదు. సో కొద్ది రోజులు అవుతుంది, మరీ ఎక్కువంత లవ్ కాదు, ఒక 2-3 months లవ్. నేను గుడ్డిగా నమ్మేశాను, ఇంకా నా లైఫ్ నేను వీడినే లవ్ చేస్తాను, నేను వీడినే పెళ్లి చేసుకుంటాను అంతవరకు వెళ్ళిపోయాను. సో లాస్ట్కి అబ్బాయి హ్యాండ్ ఇచ్చేసాడు. అంటే ఎలా అంటే వేరే అమ్మాయి ఉంది కదా, సో నాకన్నా తను అందంగా ఉంది అన్నట్లు. ఇంకా అబ్బాయి డబ్బు చూశాడు, రూపాయి చూశాడు, అందం చూసుకున్నాడు, ఇంకా అమ్మాయితో ఉండిపోయాడు. ఓకే. ఆ అబ్బాయి అందంగా ఉన్నాడా? మరి ఉంటాడా? గడది గుడ్డ అందంగా ఉంటాడు వాడి మోహం. ఇంత సీన్ లేదులే, అందగాడేం కాదులే, కానీ ఇష్టపడ్డాను మందగాడే కొంచెం ఇప్పుడు ఈ మధ్య. ఓకే. అంటే ఇంకా ఫాలో అవుతూనే ఉన్నారు అనమాట. అంటే ఈ మధ్య అన్నావుగా. అంటే రిలేటివ్స్ కదా, చూడకుండా అన్నాం కదా, ఎక్కడొక్కడే పరంగా ఇంటికి వెళ్ళేటప్పుడైనా చూస్తాను. ఓకే. అలా మోసపోయా? ఏమన్నా అమౌంట్ విషయంలో ఏమన్నా మోసపోయా? అమౌంట్ విషయంలో అంటే ఇంకా ఇష్టపడ్డాను కాబట్టి పెట్టేదాన్ని. ఆ అబ్బాయి మెయింటెనెన్స్, నా మెయింటెనెన్స్ కలిసి చూసుకునేదాన్ని. ఓకే. అండ్
మిమ్మల్ని ట్రాన్స్ అని చెప్తే ఎవరు నమ్మట్లేరు. నన్ను ఓకే నిజంగా అంటే తప్పుగా అనుకోకండి, Yeah, okay, sure. మీరు మాట్లాడితే మీ వాయిస్ని బట్టే తెలుస్తుంది. కానీ అవును. ఇలా కూర్చొని ఉండి అలా నిలబడి మీరు నడుస్తూ ఉంటే అండ్ మీరు వస్తూ ఉంటే మీరు అంత దూరం నుంచి మిమ్మల్ని చూస్తే మీరు ట్రాన్స్ అని చెప్పేసి తెలియదు. యా ఏంటి ఆ మెయింటెనెన్స్ ఎలా? మెయింటెనెన్స్ ఎలా అంటే నేను ఒకటే ఫిక్స్ అయ్యాను. సో కమ్యూనిటీలో నేను కమ్యూనిటీ వే చూస్ చేసుకోలేదు. కమ్యూనిటీలో వేలో వెళ్ళిపోతే వేరే రకంగా అయిపోతుంది. ఇప్పుడు నార్మల్ వేలో వెళ్తే ఒక ప్రొఫెషనల్ వేలో వెళ్దాము, కమ్యూనిటీలో అందరు చేసే వర్క్ మనం చేయకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దాము. సో నేను ఒక ప్రొఫెషనల్ వేలో వెళ్తే నన్ను చూసి ఇంకొకరు ఎవరైనా ఇష్టపడచ్చు, అదే నన్ను చూసి లైక్ ఇంకో ట్రాన్స్ మారచ్చు. సో కమ్యూనిటీకి కూడా నేను ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉండాలి, చెయ్యాలి, వే మార్చాలి అన్నట్లు నేను ఇవేం ఒక మోడలింగ్ వేస్ చూస్ చేసుకున్నాను. సో లైక్ ఆ వేలో వెళ్తే బెటర్ ఆప్షన్, సో కమ్యూనిటీకి పేరు తావచ్చు అన్నట్లు. అండ్ ఇంకో క్వశ్చన్, చాలా మంది క్వశ్చన్, గడ్డల మీసాలు మీకు గడ్డల మీసాలంటే బిఫోర్ ఆపరేషన్కి అంటే నేను ఎప్పుడు చూసినా చాలా ఫెయిర్గా నీట్గా ఉంటావు కదా. నా గురించేను. సో లైక్ ఆపరేషన్ అయిపోతే వన్స్ ఎవరికి రావండి. ఆపరేషన్ అవ్వకముంటే బిఫోర్ ఆపరేషన్కి గడ్డంకి మీసానికి ఏంటి డిఫరెన్స్? హార్మోన్స్ ఉంటాయి కదా. సో బిఫోర్ ఆపరేషన్కి బాయ్స్ హార్మోన్స్ కదా ఉంటది. సో హార్మోన్స్ ఉంటే ఇంకా హెయిర్ బాగా వస్తుంది, బాడీ గ్రోత్. సో బిఫోర్ ఆఫ్టర్ ఆపరేషన్కి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చేసిద్ది, ఇంకా హెయిర్ క్లోజ్ అయిపోయింది ఎవరికైనా అంతే. అండ్ ఇంకోటి నేను విన్నది ఏంటంటే, రీసెంట్గా నిన్ననో మొన్ననో విన్నది, తమన్నా సింహాద్రి గారి ఐడియా ఉందా మీకు? తన పెళ్లి చేసుకుని షీఈస్ కన్సీవ్ అని చెప్పేసి విన్నాను. ఇస్ ఇట్ పాసిబుల్? పాసిబుల్. మీ విషయానికి వస్తే మీకు పాసిబులా? పాసిబుల్, చేయొచ్చు. నా దగ్గర మనీ ఉందంటే నేను ఎవరొక అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, మా ఇద్దరికి ఓకే అయితే నేను కూడా అవుతాను, నేను కూడా ప్రెగ్నెంటీ అవ్వచ్చు, ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. లైక్ వన్ రీజన్ మనీ. అలా కాదండి, లేడీస్కి ప్రెగ్నెన్సీ కావడానికి సమ్ గర్భసంచి అనేది ఉంటుంది, అలా ట్రాన్స్లో కూడా ఉంటుందా? ట్రాన్స్లో అంటే అది ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా చెయ్యొచ్చు అనేసి నేను విన్నాను. లైక్ ఇప్పుడు సర్జరీస్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే చాలా స్పీడ్గా ఉంది. ఎవరికైనా ఒకటి ఏదైనా ఒక వేలోకి తీసుకురావాలంటే వన్ రీజన్ మనీ ఉంటే నువ్వు ఏదైనా చేయొచ్చు. సో లైక్ మనీతో అయినా మనం టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా చేయొచ్చు. పాసిబుల్. ఓకే, నీ దగ్గర ఉన్నాయా మరి మనీ? నా దగ్గర నా మెయింటెనెన్స్కి, నా షాపింగ్ లేదు తప్ప ఇంకా నా దగ్గర ఏం మనీ లేదు, ఒక్క రూపాయి కూడా నేను సంపాదించలేదండి. నేను సంపాదించాను అంటే ఒకటి నిన్న ఇంత అందాన్ని సంపాదించుకున్నాననే చెప్తాను. ఎందుకంటే నేను ఈరోజు రూపాయి ఖర్చు పెట్టడం వల్లే నేను ఇంత అందంగా ఉన్నాను. సో బికాస్ ఆఫ్ మై మెయింటెనెన్స్. ఎస్. ఓకే. అండ్ మీకు ఆపరేషన్ చేయించుకున్నారని చెప్పేసి విన్నాను నేను. అది చేయించుకున్నారు? చేయించుకున్నాను కాబట్టి ఇంత అందంగా ఉన్నాను. ఓకే, ఆపరేషన్ అయిన తర్వాత ఇంత అందంగా మారారు మీరు. ఎస్. ఒకసారి మాకు మీ 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ ఫోటో ఒకటి చూపించగలుగుతారా? లేదండి నా దగ్గర. నీ దగ్గర ఉంది నాకు తెలుసు. లేదు ఫొటోస్ లేవు. నా పాస్ట్ ఫొటోస్ వేరే మొబైల్ ఉండే, మొబైల్ పోయింది. జస్ట్ మొత్తం ఫొటోస్ తీసుకుందామన్నా సరే మొబైల్ లేదు, పోయింది. చాలా మంది అలానే అడుగుతున్నారు. సరే, మా దగ్గర ఉంది, రివీల్ చేయనా? ఓకే, షూర్, రివీల్ అంటే లేదు రివీల్ చేయండి. అలా ఏం లేదు, నా దగ్గర లేవు. ఉంటే నేను చాలా షోస్ లో కూడా నేను సరే 8th క్లాస్ 7th క్లాస్ వదిలే, బిఫోర్ ఆపరేషన్ ఆఫ్టర్ ఆపరేషన్ ఆ ఫోటోలు ఉన్నాయి. బిఫోర్ ఆపరేషన్ అంటే ఒకసారి గాలి చెక్ చేయాలి. అంటే నాకు ఇస్తే నేను చూపించగలుగుతా, అంటే ఇలా ఉన్న తను ఇలా మారింది అని. ఓకేనా? అండ్ మీరు నేను ఇది అని చెప్పేసి మీరే కాదు, ఎవ్వరూ బాధపడొద్దు. ఒక ట్రాన్స్జెండర్ అండ్ మీకు సపరేట్ పేర్లతో పిలుస్తారు, పిలిచేటోళ్ళకి ఎవ్వరికి బుద్ధి లేదనే ఫీల్ అవుతా నేను. అంటే మీకు ఒక పేరుంది. ఇప్పుడు ఒక అందమైన పేరు, అబ్బా శశి అని ఉంది, కానీ శశి అని పిలువరు, వేరే పేరుతో పిలుస్తూ ఉంటారు. అలాంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. అలాంటి పేర్లు ఎందుకు వాళ్ళని అలా పిలిచి ఎందుకు హర్ట్ చేస్తారు? హర్ట్ కాదబ్బా, వాళ్ళు మనకన్నా ఎమోషనల్, మనకన్నా ఒక లేడీ ఒక బాయ్ కన్నా ఎక్కువ ఎమోషనల్ ఎవరు అంటే ఈ కమ్యూనిటీ అని చెప్పేసి అంట. ఎందుకు అంటే నేను మొన్న రీసెంట్గా విన్నది, ఒక పెళ్ళి చేసుకోనని చెప్తే తను
ఏడ్చి ఒక ట్రాన్స్జెండర్ ఏడ్చి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. అంటే అంటే ఇప్పుడు మమ్మీ డాడీస్కి దూరం అయిపోతాం, ఇంట్లో నుంచి తరిమేస్తారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో పేరెంట్స్ యాక్సెప్ట్ చెయ్యరు. సో ఏంటంటే మేము ఇప్పుడు పేరెంట్స్ విషయానికి వస్తే మమ్మల్ని కన్ని పెంచింది వాళ్ళే. సో వాళ్ళే కన్ని పెంచుతారు, వాళ్ళు చూసుకోవడం మానేసి బయటోళ్ళు మాటలు విని చెప్పి ఇంట్లోని కన్నా కొడుకులా వచ్చింది బయటికి ఎందుకు తరిమేస్తే నాకు అర్థం కాదు. అంటే ఏంటంటే ఇప్పుడు హార్మోన్ ప్రాబ్లం అవి ఉండొచ్చు, సో జెనెటికల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. మమ్మీ డాడీ నుంచే కదా వచ్చింది మాకు హార్మోన్ ప్రాబ్లం అయినా ఏదైనా. సో ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా వాళ్ళ ప్రాబ్లం ఫేస్ చేయాలి కదా. మమ్మల్ని ఎందుకు వాళ్ళు అంత చీప్గా తీసి పడేసి మా పరువులు పోతాయి, మా ఇదైపోతారు అదైపోతారు అని చెప్పేసి ఇలా చేస్తారు, ఇంట్లో నుంచి తరిమేస్తారు. సో పేరెంట్స్ దూరం అయిపోతారు. కమ్యూనిటీలోకి వస్తే కమ్యూనిటీలో వచ్చిన కొత్తలో చాలా టార్చర్ అనే ఉంటుంది ఎవరికైనా. ఎందుకంటే సో కమ్యూనిటీలో అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవన్నీ పాటించాలి. సో అటువంటి దాంట్లో పేరెంట్స్ దూరం అయిపోతాం, ఇటువంటి కమ్యూనిటీ వాళ్ళకి అగెనిస్ట్ అయిపోతాము. సో ఇంకా ఒంటరి జీవితం లీడ్ చేయాల్సి వచ్చింది. అటువంటి టైంలోనే మనకు ఒక అబ్బాయి అనే ఒక మాస్క్ వేసుకొని వస్తాడు ఆ లైఫ్లోకి ఒక అబ్బాయి. సో ఆ అబ్బాయికి ఇంకేంది బంగారం బుజ్జి కన్నా అంటే ఇంకా ఎవరైనా గుడ్డి నమ్మేస్తారు కదా. అమ్మ ఈ అబ్బాయి నన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడు, ఎంత బాగా లైక్ చేస్తున్నాడు అది ఇది అని చెప్పి ఇంకా వాడిని గుడ్డుగా నమ్మేస్తాము. నమ్మేసిన తర్వాత వాడేం చేస్తాడు, మంచిగా తింటాడు ఉంటాడు, ఒక లగ్జరీ లైఫ్ని లీడ్ చేసేస్తాడు ఆబ్వియస్లీ. ఎందుకంటే ఒక ట్రాన్స్ అంటే ఎంతో కొంత అడుక్కొని సంపాదించే డబ్బులు ఉంటాయండి మా దగ్గర. సో అడుక్కొని సంపాదించుకునే డబ్బులు కూడా వాడికే పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే వాడిని నమ్మము కాబట్టి. సో నమ్మిన దృష్టిలో అడుక్కుని సంపాదించిన డబ్బు వాడికి తిని ఇంత చేసి మళ్ళీ రుబాబులు మా పైన చూపిస్తారు. ఫైనల్లీ రివర్స్ వచ్చేసరికి మా పైనే ఉంటుంది ఇంకా. సో ఇంట్లోకి ఎవరికైనా తెలిసిపోయింది అనుకోండి, వన్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికో పేరెంట్స్కి తెలిసిపోయిన తర్వాత వాడిని ఒక పెళ్లి చేసుకోవాలన్నా, లేదంటే ఇప్పుడు నేను ఇలా ఉన్నాను నాకనే ఎవరు అందగత్తి వచ్చింది అనుకో, దాన్ని కాస్త వాడు మనసు మళ్ళీ ఇచ్చేయడం. వాడు మాకు అసలు లవ్ చేయడు, లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తాడు. డబ్బు కోసం ఫుడ్ కోసం వాడు మెయింటెనెన్స్ కోసం యాక్ట్ చేస్తాడు. సో యాక్ట్ చేసిన దాన్ని ఏంటంటే వాడు లవ్ పరంగా చూపిస్తాడు, మేము నిజంగా లవ్ చేసేస్తున్నాడేమో అనేసుకొని మేము కనెక్ట్ అయిపోతాం వాడికి. లాస్ట్గా వాడికి ఒకనొక టైం వచ్చిన తర్వాత నేను లవ్ చేయను, నేను పెళ్లి చేసుకోను, ఎన్ని రోజులు ఫ్రెండ్స్లా ఉన్నాము అది ఇది ఉన్నాము అని చెప్తే ఇంకా సమ్ ప్రాబ్లమ్స్, ఇంకా వాళ్ళిద్దరు పర్సనల్ లైఫ్ గురించి ఎవరొకరు సూసైడ్ అయితే ఇంకా ఏమి ఇక మమ్మీ పేరెంట్స్ ఇది లేదు, కమ్యూనిటీ సపోర్ట్ లేదు, ఈ అబ్బాయి లాస్ట్కి ఇలా చేసేసాడు, ఇంకేం చేయాలి ఒంటరిగా లైఫ్ ఉండి ఏమీ లేదు, సూసైడ్ ఒకటే మనకు కనిపిస్తుంది. లిటరలీ బి ఫ్రాంక్, తెలుసు అబ్బాయి ఏదో రోజు మనల్ని వదిలేస్తాడని చెప్పి, కానీ గుడ్డుగా నమ్ముతాను చూడండి, మాది బుద్ధి తక్కువ నిజంగా. యాజ్ ఏ వన్ ట్రాన్స్జెండర్గా నేను కూడా ప్రాబ్లం ఫేస్ చేసి నేను ఈరోజు ఇలా ఉన్నాను. నమ్ముతాం చూడండి, అది మా బుద్ధి తక్కువ నిజంగా. నిజంగా మీకు కాదండి, మీ దగ్గర డబ్బు కోసం వచ్చేటోడికి బుర్ర లేదని అంటాను. బుర్ర లేదు కదా, అది పెద్ద పనికి మళ్ళీ ఎదవా. ఎందుకంటే దేవుడు అనేటోడు 2 చేతులు ఇచ్చే ఉంటాడు. డబ్బు కోసం వీళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏంటి? లవ్ అనే ముసుగుతో మీరు వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకొని వాళ్ళ ఫీలింగ్ వాళ్ళని తిప్పుకొని మీద చెయ్యేసి దాని తర్వాత నాకు నువ్వు వద్దంటే నువ్వెంత బాధపడతావో దానికి రెట్టింపు వాళ్ళు బాధపడతారు కదా. అదొక్కసారి ఆలోచన. నీదే కాదు పాప, చాలా మందికి ఇవే జరుగుతున్నాయి. కామన్ అయిపోయింది అందరికీ, చాలా మందికి. ప్రతి ఒక్కడు లవ్ చేయడము, లాస్ట్కి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఇలా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఇలా అని చెప్పడము, ఇంకేం లేదు, దాన్ని కొట్టాలి తిట్టాలి లేదా చంపేయాలి, ఇది చంపితేనే నన్ను వదిలిద్ది లేదంటే రచ్చరచ్చ చేసిద్ది. సో అలా ఆ కాంట్రవర్సీ అయ్యి ఆ వేలో వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్కరు. దీనికి ఏదో మందు పెట్టేయాలి లేదా చంపేయాలి అలా అయిపోతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరికి. సొసైటీలో అదే జరుగుతుందండి. అండ్ ఇంకో క్వశ్చన్, మిస్ యూనివర్స్ అయిన తర్వాత ఎందుకు ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు? ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వలేదంటే ఇవ్వకూడదు అనుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. మిస్ ఇండియా అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరు ఛానల్కి కవర్ చేసేసాను కదా. సో మిస్ యూనివర్స్కి ఎందుకులే ఇంకా వద్దులే ఇద్దామని అనుకున్నాను, బట్ ఆగిపోయా. మిమ్మల్ని ఒక హీరో ఇబ్బంది పెట్టాడట, ఏంటది? నన్ను మిస్ యూనివర్స్ అయిన తర్వాత నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి, మోర్ దెన్ ఆపర్చునిటీస్ వచ్చాయి. వచ్చిన తర్వాత నన్ను ఒకరోజు ఒక సెట్లో ఒక హీరో గారు చూసి ఇలా చెప్పి మాట్లాడారు. సో కొంచెం ప్రాబ్లం ఫేస్ చేశాను తనతో. ఏ రకంగా?
మిస్బిహేవియర్ అంటే ఇండస్ట్రీలో ఉంటే కొంచెం లైట్ గానే తీసుకోవాలని అందరూ అంటారు. హీరో పేరు ఏమైనా రిలీజ్ అయ్యో ఇంక నేను ఉంటానండి, ఇంక ఇండస్ట్రీలో కూడా రానివారు వెళ్ళమ్మంటారు అటే అటు. ఇప్పుడే కొంచెం కొంచెం సపోర్ట్ వస్తుంది, సో ఇప్పుడిప్పుడే కొంచెం పేరు వస్తుంది. లైక్ అదంతా నేనేం రివీల్ చేయలేదు ఎక్కడ, నువ్వు అడిగేసావు సడన్ గా, నీకు ఇలా తెలుసా మరి? తెలుస్తాయి. పేరు చెప్పకూడదు కదా, వదిలేసేయండి అదంతా. ప్రదీప్ షో ఏమో కొంచెం టచ్లో ఉంటాయి చెప్తా, ప్రదీప్ షో ఏమో కొంచెం టచ్లో ఉంటే చెప్తా, నేను నా వర్షన్ ఏమో కొంచెం టచ్లో ఉంటే అన్నీ బయటికి తీస్తా. అది ఇబ్బందిగా అంటే ఏమన్నా మిస్బిహేవియర్ బయటికి రమ్మని, డేట్కి రమ్మని, సో కాఫీ డేట్ అంట, రూమ్స్ అంట, ఎక్కడికైనా బయటకు వెళ్దాం, ట్రిప్స్కి వెళ్దాం, సో లైక్ అలా పిలిచారు కానీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ట్రాన్స్జెండర్స్ వచ్చేసరికి ఒక అబ్బాయిల మీద విపరీతమైన ఫీలింగ్స్ ఉంటాయి కదా, మీకు అట్లా లేవా? ఫీలింగ్స్ అంటే నాకు కూడా ఫీలింగ్స్ అనేవి ఉంటాయి, ఎవరితోటైనా ఫిజికల్ అవ్వాలి చేయాలి. ఒకనొక ఏజ్ అంటే ఇప్పుడు మనం టీనేజ్లో ఉన్నాము, టీనేజ్లో అంటే మోర్ దెన్ ఫీలింగ్స్ అంటే ఇప్పుడు ఫీలింగ్స్ వస్తాయి, ఎవరికైనా వస్తాయి. లైక్ ఒక అబ్బాయి అమ్మాయికైనా ట్రాన్స్కి ఇంకా ఎక్కువ ఫీలింగ్స్, లైక్ ఎవరొకరి పైన క్రష్లు కానీ లవ్ కానీ ఎవరికొకరికి ఉంటుంది కదా. నా పైన ఉన్నట్టు అంతే సంతోష్ గారు. కిడ్డింగ్ నేను నవ్వాను, ఇప్పటిదాకా ఏడ్చుకున్నావు కదా, నవ్వితే బాగుంటుంది అని చెప్పేసి. సరే ఖచ్చితంగా నువ్వు వెళ్ళేలోపు నన్ను ఐ లవ్ యూ చెప్పేలా చేసుకుంటా. అయ్యో అవునా, చూద్దామా? సరే ట్రై చేయండి. పక్కా షూర్ ట్రై చేయండి. డన్. ఓకే యా, అలా జరిగింది అంటే మీకు కూడా ఫీలింగ్స్ అవి ఇవి ఉంటాయి. ఓకే. అండ్ మీ ఫ్యామిలీలో ఇంకా మీరు నాకు చెప్పని విషయాలు ఏదో దాస్తున్నావు అని అనిపిస్తుంది, ఇంకేమైనా ఉందా? ఇంకా ఫ్యామిలీ విషయాలంటే మా ఫ్యామిలీ గురించే చెప్పాలి, ఇంకా చెప్తే ఇంకేముంది. నీకు పర్లేకపోతే చెప్పొచ్చు. మమ్మీ డాడీ మాది వచ్చేసి పూర్ ఫ్యామిలీ, మా డాడీ వచ్చేసి ఫుల్ డ్రింకర్. మమ్మీ ఏ పని ఉంటే పనికి వెళ్ళిపోయింది. నాకు సిబ్లింగ్స్ వచ్చేసి ఒక అక్క, అన్నయ్య, నేను. సో అక్కకు మ్యారీడ్, 2 అమ్మాయిలు పుట్టారు, అక్కకి 2 ఆడపిల్లలు. అన్నయ్య నేను ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో ఉంటున్నది. మా మమ్మీ ఒక్కదాయి పనికి వెళ్తే కానీ గడవని ఇల్లు మాది. ఓకే. సో అటువంటి 4 ఫ్యామిలీ నుంచి ఇంత ప్రాబ్లం ఫేస్ చేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఒకనొకప్పుడు నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ ఇస్తే చాలా బాగుండు అన్నట్లు నేను ఫీల్ అయ్యాను. సో ఎందుకంటే మనము వన్స్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు డైలీ ఇప్పుడు మాకు ఉండదు, అమ్మతో మాట్లాడాలి, నాన్నతో మాట్లాడాలి, అక్కతో మాట్లాడాలి, అన్నయ్యతో మాట్లాడాలి అని చెప్పి. సో వాళ్ళు నన్ను ఇంట్లో నుంచి తరిమేసేటప్పుడు నాతో ఎవరు మాట్లాడలేదు 2 years వరకు. ఒక 1 year అయినా సరే నాతో ఎవరు మాట్లాడలేదు. డైలీ మా పేరెంట్స్ పిక్స్ చూసుకొని నేను ఏడ్చేదాన్ని. అక్కతో మాట్లాడాలనిపిస్తుంది, అన్నయ్యతో మాట్లాడాలనిపిస్తుంది, అమ్మతో మాట్లాడాలనిపిస్తుంది. ఇప్పుడు అమ్మని ఎవరిని పిలిచినా అమ్మ చూసుకున్నంత ప్రేమగా అయితే ఎవరు చూసుకోరు కదా. సో డైలీ ఇంకా వాళ్ళ నుంచే వచ్చి వాళ్ళే ఇంత కనిపెంచి లాస్ట్కి వాళ్ళే ఇంట్లో నుంచి తరిమేసి, సో ఈ ప్రాబ్లం అంతా చాలా ఫేస్ చేసేసాను. హైదరాబాద్లో నాకు ఎవరు తెలియదు, నేను హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్లో ఎవరు తెలియదు, ఇంకా ఏం చేయాలో నాకు తెలియదు. డైలీ నేను పిక్స్ చూసుకొని ఏడ్చేసేదాన్ని, చాలా ఏడ్చేదాన్ని. లైక్ ఈరోజు నా దగ్గర ఒక డబ్బు ఉంది, ఒక పేరుంది, నేను ఒక ఆర్టిస్ట్ అయినా, ఒక సెలబ్రిటీ అవుతున్నాను. లైక్ ఈరోజు మా ససి అయిపోయింది అందరికీ, ప్రతి ఒక్కరు. ఇంతకుముందు నిన్ను వద్దనుకున్న శశి ఇప్పుడు మా శశి అయిపోయింది. మా విలేజ్కి వెళ్ళకంటే చాలా రెస్పాన్స్ వస్తుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ ససి వచ్చిందంటారు, మా ఇంటికి రా. ఒకప్పుడు వీళ్ళు ఎవరు మా ఇంటికి వద్దు, వెళ్ళిపో అని చెప్పేటోళ్ళు. ఇప్పుడు అందరూ మా ఇంటికి రా అమ్మ అని పిలిచేటోళ్ళు. సో ఏది ఏమైనా మనీ ఉండాలండి లైఫ్లో. మనం ఎంత రేంజ్కి వెళ్ళాలన్నా, ఎంత లో వాడైనా, ఎంత అడుక్కున్న వాళ్ళు అయినా సరే ఒక రేంజ్కి వెళ్ళాలంటే మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నిన్ను ఎంత లెవెల్కైనా తీసుకెళ్ళిపోయింది మనీ. సో మనీ ఉండాలి, మనీ బాగా సంపాదించాలి లైఫ్లో. మనీ ఉంటే అందరూ ఇక్కడ హైదరాబాద్ని కూడా వేయచ్చు. అంత మీరు ఏడిచి మమ్మల్ని కూడా ఏడిపిస్తున్నారు ఎందుకండి? అది చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తానండి, మా ఫ్యామిలీ నుంచి అయినా, ఇక్కడ హైదరాబాద్లో అయినా. చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. ఈ రోజుకి కూడా ఒంటరిగానే ఉండిపోయాను. నేను మీరు నాతో మాట్లాడినట్టు నేను ఒక పేరెంట్స్కి, లైక్ ట్రాన్స్జెండర్ పేరెంట్స్కి చెప్పాలనుకుంటున్నాను. ఏంటిది అంటే, మీకు ఉంటుంది అమ్మ అని పిలవాలని, మీకు ఉంటుంది అమ్మ చేయి పట్టుకోవాలని, నాన్న చేయి పట్టుకోవాలని.
ఆ పట్టుకున్న చెయ్యే ట్రాన్స్జెండర్ నా కడుపులో పుట్టిందని చెప్పేసి వదిలేస్తే ఎలా ఎలా అనేది నా క్వశ్చన్ మార్క్. అండ్ ఒక్కసారి ఇంట్లో నుంచి వాళ్ళని బయటికి వెళ్ళిపోండి అన్నప్పుడు అరే నాకు నా కడుపులో పుట్టింది కదా, బయటికి రోడ్డు మీద నడవడమే రాదు, నేను వీళ్ళని వదిలేస్తే ఊరుగాను ఊరు వెళ్ళి ఎట్లా బతుకుతారనే ఏ రోజు ఏ పేరెంట్స్ ఆలోచించలేదండి? ఆలోచించరండి, వాళ్ళకి పరువులు ముఖ్యం. పరువులు అన్నాలు పెడతాయండి, పెట్టవు కదా. పరువులు అయితే అన్నాలు పెట్టవు కదా. ఈరోజు శశి మీ పేరెంట్స్కి చెప్తున్నా, ఈరోజు శశి అంటే తెలియని వాళ్ళు లేరు. ఒక ఇన్స్టా ప్లాట్ఫామ్ అయినా, ఒక యూట్యూబ్ అయినా, ఒక మోడలింగ్లో అయినా, ఒక కంటెస్టెంట్ నుండి వినండి, కంటెస్టెంట్ అంటే మీ పేరెంట్స్కి తెలుసో లేదో, ఒక కంటెస్టెంట్ నుండి ఈరోజు జ్యూరీగా ఎదిగింది, ఒక జడ్జిగా ఎదిగింది. అరే నువ్వు గెలవాలంటే నేను నీ నడక చూడాలి, నీ అందం చూడాలి, నువ్వు ఎట్లా నడుస్తున్నావో చూసి నేను విన్నింగ్ ఇస్తే ఒక అమ్మాయి విన్ అవుతుంది. అదే మీరు ట్రాన్స్జెండర్ అనుకున్న కూతురు విన్నింగ్ ఇస్తేనే ఒక అమ్మాయి విన్ అవుతుంది. అంత రేంజ్కి ఎదిగింది. అండ్ మూవీస్లో ఆఫర్స్ అండి, జబర్దస్త్లో ఆఫర్స్, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆఫర్స్ ఎవరికి వస్తున్నాయండి? అదే మీ అన్నకు వచ్చిందా? మీ తమ్ముడా అన్న మీ అబ్బాయికి వచ్చిందా అండి? మీ కూతురుకి వచ్చింది. కూతురే అంట, నేను కూతురుకి వచ్చింది. మీ పెద్ద కూతురుకి వచ్చిందా? ఈ కూతురుకి వచ్చింది. మీ పెద్ద కూతురు ఒక నలుగురికి తెలుసా అండి? లేదు కదా. ఈ కూతురు తెలుసు. మీ అబ్బాయి తెలుసా ఒక నలుగురికి? లేదు. ఈమె తెలుసు. మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. నాట్ ఓన్లీ మీరండి, ఒక తల్లిదండ్రుల కడుపులో నుంచి ట్రాన్స్జెండర్స్ పుట్టిందంటే దయచేసి వాళ్ళని రోడ్డు మీద కుదలకండి. వాళ్ళకి ఏం తెలియక వాళ్ళకి తెలిసిన దారి ఏంటిదంటే ఆ రోజుకి వాళ్ళు బతకాలని చెప్పేసి అడగడం మొదలుపెట్టారు. ట్రాన్స్జెండర్ అంటే ఎవరు జాబులు ఇయ్యరు, ఏం చేస్తారు వాళ్ళు? అడగడం మొదలుపెట్టారు. మళ్ళా వీళ్ళల్లో కూడా డబ్బులు సంపాదించడం సాతగానోళ్ళు మొగోళ్ళే ట్రాన్స్జెండర్లు మేమని చెప్పేసి డబ్బులు అడుక్కుంటున్నారు. ఈ మధ్య అది కూడా చాలా ఎక్కువైపోతుంది. ప్రతి ఒక్కరు ఒక మొగోడుగా మేము పుట్టిన బాగున్ను, మా లైఫ్ అయినా సెటిల్ అయ్యిద్ది, లేదా ఒక అమ్మాయిగా పుట్టిన బాగున్ను, ఒక అమ్మాయిగా చదువుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు అనుకుంటారు. కానీ ఈ అబ్బాయిలే భూమి మీద బతికే అబ్బాయిలే కావాలని చెప్పి బతకలేక చాలా మంది ట్రాన్స్జెండర్ అయిపోయినట్లు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకు పనులు చేసుకోవాలనుకుంటే 100 పనులు ఉన్నాయండి, 100 పనులు ఉన్నాయి. అవి చేసుకోండి. పాపం వీళ్ళ దాంట్లోకి మీరెళ్ళి వీళ్ళని కూడా నమ్మట్లేరు. ఈ టైంలో మీరు వెళ్ళిన తర్వాత ఎవరో ఒకరో ఇద్దరు చేసే తప్పు వల్ల, ఎవరో ఒకరో ఇద్దరు ఎక్కడో జరిగే ర్యాగింగ్స్ అవ్వని, గొడవలు అవ్వని, ఎవరో ఒకరో ఇద్దరు చేసే ఒక గెటప్ అబ్బాయిగా మారే ఒక అబ్బాయి ట్రాన్స్గా మారి గెటప్ వేసే అబ్బాయి వల్ల కమ్యూనిటీకి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. ఆ కమ్యూనిటీ కాకుండా నేను ప్రాబ్లం ఫేస్ చేసింది ఏంటంటే, నేను ఒక ప్రొఫెషనల్ వేలో ఉన్నాను. ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ మోడల్. నేను ఒక పెద్ద ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళా, ఒక ఆఫీస్కి వెళ్ళా, ఒక డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళా, షో డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళా. సో ఐఎమ్ ఏ ట్రాన్స్జెండర్స్, ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ మోడల్ అంటే ట్రాన్సా? మీరంతా చిల్లరగానే ఉంటారులే, మీరంటే ఇలా ఉంటారు, మీరంటే అలా ఉంటారు. సో ఎవరో చేసే తప్పు వల్ల అందరినీ ఆ వేలో చూడొద్దు, ఆ కంటెంట్తో చూడొద్దు. ఒక ప్రొఫెషన్ అంటే ప్రొఫెషన్ వేలోనే చూడండి. మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసి, ఇప్పుడు నేను నాకు ఒక పెద్ద ఆపర్చునిటీ వచ్చి నేను ఒక ఆర్టిస్ట్ అయ్యాను అనుకో, నా ద్వారా ఒక 10 మంది ట్రాన్స్ నేను కూడా కమ్యూనిటీ నుంచి తీసుకొస్తాను, వాళ్ళని మారుస్తాను. సో ఇప్పుడు మారిద్ది కదా, జనరేషన్ అనేది అలా అప్డేట్ అవుతూ ఉంటుంది కదా. సో ప్రతి ఒక్కరు అవేతో ఒక కమ్యూనిటీ అనే ఒక పర్సన్తో చూడకుండా ఒక మమ్మల్ని కూడా ఒక అమ్మాయిలనే ట్రీట్ చేసి మాకు కూడా కొంచెం ఆపర్చునిటీస్ ఇస్తారని చెప్పి సినీ ఇండస్ట్రీని అడుక్కుంటున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా వస్తాయి. ఏంటబ్బా దేంట్లో తక్కువ నువ్వు చెప్పు? దేంట్లో తక్కువ? అందంలోనే తక్కువ కాదు, అందంలో అందం. 0 సైజ్ మెయింటైన్ చేస్తున్నావు. అండ్ పర్ఫెక్ట్గా నెయిల్ పాలిష్ అని, హెయిర్ అని, కాళ్ళకి పెడిక్యూర్, మెనిక్యూర్, ఇంకేనా ఏమైనా ఫౌండేషన్లు అవి పెడుతున్నావా? నో మేకప్ అండి, ఎక్కువ మేకప్ వేయండి నేను, న్యాచురల్.
ఆడోళ్ళకైతే పైకప్పు లేకపోయినా మేకప్ కావాలి, మీకు నో మేకప్? నో మేకప్, ఓన్లీ న్యాచురల్. ఓకే. ఇప్పుడు మీ ఇంటర్వ్యూలోకి వచ్చిన కనీసం నా మనకు పౌడర్ కూడా లేదు, ఓన్లీ జస్ట్ లిప్స్టిక్ వేసుకున్నాను అంతే. ఓకే ఓకే యా ఓకే. అండ్ వన్స్ మీరు విన్ అయిన తర్వాత లైఫ్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఎందుకంటే సక్సెస్ కదా. ఇప్పుడు దాకా నేను ఎంత హార్డ్ వర్క్ అయితే చేశానో నా లైఫ్లో, వన్స్ నేను మిస్ అయిన తర్వాత నాకు కొంచెం ప్రాబ్లమ్స్ పోయాయి. చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా మిస్ యూనివర్స్ అయిన తర్వాత ఇంకా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు. ఎందుకంటే పెద్ద పెద్ద రియాలిటీ షోస్లో కూడా నాకు మంచి ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి. సో చాలా మూవీస్లో కానీ వెబ్ సిరీస్లో కానీ చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఐఎమ్ స్టిల్ నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నాకు నా హార్డ్ వర్క్కి నా సక్సెస్ వచ్చింది అనుకుంటున్నాను. నా లైఫ్లో ఏంటంటే నేను మా మమ్మీ డాడీ కూడా నా వల్ల బ్యాడ్ అయిపోయారు. సో మా విలేజ్లో కూడా చాలామంది ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల చాలా బ్యాడ్ అయిపోయారు. మా మమ్మీ డాడీకి ఒక మంచి పేరు తేవాలి, పలానా కొడుకు పలానా కూతురుగా మారి మన ఊరుకు మంచి పేరు తెచ్చిందని చెప్పి మా ఊరోళ్ళు అనుకోవాలి. మా మమ్మీ డాడీకి పేరు తెచ్చిందని మా ఊరోళ్ళు మా మమ్మీ డాడీకి చెప్పాలి. ఆ స్టిల్లో నేను ఇంకా హ్యాపీ, మా మమ్మీ డాడీ హ్యాపీగా ఉన్నా. వాళ్ళు ఎంత చేసినా నన్ను కనీ పెంచి ఈ రోజు నేను ఉన్నాను, ఈ స్టేజ్లో ఉన్నానంటే మా మమ్మీ డాడీ కారణం. బట్ వాళ్ళు ఎంత లోన్లీగా వాళ్ళు ఎంత నన్ను వద్దు అనుకున్నా సరే నాకు మొట్ట వాళ్ళు కావాలి. సో వాళ్ళని మంచిగా చూసుకోవాలి. ఏంటి బిగ్ బాస్ నుంచి ఫోన్ లాస్ట్ టైమే సీజన్ 9లో వచ్చిందట, మరేంటి 10లో పార్టిసిపేట్ చేస్తున్నావా కంటెస్టెంట్? ఏమో ఇంకా బిగ్ బాస్ ఆడిషన్స్ వచ్చినప్పుడు తెలియాలి. ఇంకా చెయ్యాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎంత మోడలింగ్లో చేసినా సో బాలీవుడ్ కాలీవుడ్ లైక్ ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి సో పెద్ద పెద్దోళ్ళకి తెలిసిద్ది. సో లైక్ గూగుల్లో శశిరేఖ అని చెప్తే నా ప్రొఫైల్ వచ్చింది, యూట్యూబ్లో శశిరేఖ అని చెప్తే నా ఇంటర్వ్యూస్ వస్తాయి, నా ఇన్స్టా ప్రొఫైల్ చెక్ చేస్తే నా మోడలింగ్ షోస్ వస్తాయి. సో కొంతమంది జనాలకే తెలిసిద్ది ఇది మోడలింగ్ అనేది చాలా అవగాహన ఉన్న వాళ్ళకి, ప్రొఫెషనల్ వేలో ఉన్న వాళ్ళకి మోడలింగ్ తెలిసిద్ది. సో మనం జనాలందరికీ తెలియాలి, మన తెలుగు 2 రాష్ట్రాలకి తెలియాలంటే బిగ్ బాస్ ఆపర్చునిటీ అనేది ఒక బిగ్ ప్లాట్ఫామ్ కదా. సో అదే ప్లాట్ఫామ్ నాకు కూడా అవసరం చాలా నా లైఫ్కి. ఎందుకంటే ఈరోజు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే ఇంకా నేను ముందుకు ఎదగాలి, ఇంకా నా లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే నాకు ఒక ప్లాట్ఫామ్ అవసరం, చాలా అవసరం. బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనేది మనకు ఉంది. సో అటువంటి ప్లాట్ఫామ్ నాకు కూడా వచ్చిద్ది, ఈ సీజన్కి కూడా వచ్చిద్ది. ఖచ్చితంగా నేను కూడా కంటెస్టెంట్గా వెళ్ళాలి అని చెప్పి నాకు కూడా ఆతృతగా సో హ్యాపీనెస్తో ఉన్నాను. మరి ఏమైద్దో చూడాలి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. రావాలని చెప్పి జనాలందరూ కూడా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వెళ్ళిపోతా. ఖచ్చితంగా అందులో శ్రీలీల అయినా ఉండని, నేను మాత్రం నీకే సపోర్ట్ చేస్తా. ఓ మై గాడ్, నిజం. అంతెందుకు నా ఇప్పుడు ప్రెసెంట్ క్రష్ ఎవరు తెలుసా? చెప్పండి. దురంధర్ మూవీలో హీరోయిన్. దురంధర్ మూవీలో హీరోయిన్ ఐ థింక్ పేరు నేను మర్చిపోయా. ఎందుకు అంటే ఆమె ఎందుకు ప్రజెంట్ క్రష్ అయిందంటే ఆ హీరోయిన్ సేమ్ నీలెక్కే ఉంటుంది కాబట్టి. ఓ మై గాడ్. ఓకే, థ్యాంక్ యూ. అంటే హీరోయిన్ లెవెల్తో పోల్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే యా. కళ్ళని ఒక కంటిని ఇంగ్లీష్లో ఏమంటారు? ఒక కంటిని అయ్యి. ఓకే. చట్టాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? చట్టమా అంటే చట్టం, లా. అండ్ ఇంకా మీరు నన్ను అనడానికి ఇంగ్లీష్లో ఏమంటారు? నువ్వు. యూ. యా, 3 కలిపి చెప్పు. ఐ లవ్ యూ. చెప్పు. ఐ లవ్ యూ. చెప్పారా? చెప్పిస్తా మీకు చెప్తున్నానా? ఓకే, తీసుకోండి. ఐ లవ్ యూ అండి సంతోష్ గారు. చెప్పాగా చెప్పిస్తా అని. నేను ఇలా ఆలోచించలేదా, ఎక్కడికో ఆలోచిస్తున్నాను నేను ఇంకా. ఓకే, ఐ లవ్ యూ సంతోష్ గారు. మీ పైన అభిమానం నాకు ఎల్లప్పుడూ ఉంటుంది. అభిమానం ఏంటి మళ్ళీ? సారీ, మీ పైన ఏదైనా ఉంటుంది. ప్రేమ అభిమానాలు ఎల్లప్పుడూ ఉంటాయి. చూసారా అట్లా ఉంటుంది మనతోనే. ఓకే యా, చూసారు కదా మన శశి, మిస్ యూనివర్స్ శశితో ఈరోజు ఒక పాడ్కాస్ట్, ఎమోషనల్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫన్నీయెస్ట్ పాడ్కాస్ట్ అయితే జరిగింది. అండ్ నేను ఇంకొక స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు నెక్స్ట్ పాడ్కాస్ట్లో వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. ఓకే వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం. బాయ్.